వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ వర్గ విభేదాలు ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం మాత్రమే పార్టీలో విభేదాలు లేనట్టు కనిపించింది. తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అనేక మంది ముఖ్య నేతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీలోకి చేరారు. అప్పటి నుంచి పార్టీలో విభేదాలు పెరిగిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల 2 నుంచి 4 గ్రూపులు నడుస్తున్నాయి. గత ఇన్ఛార్జి మంత్రి సీతక్క గ్రూప్లో గొడవలతో విసిగిపోయి పదవి నుంచి తప్పుకున్నారు. ఆమె తర్వాత వచ్చిన మంత్రి జూపల్లి పరిస్థితి కూడా ఇదే చందంగా మారిందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను తప్పించి ఆమె స్థానంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు. జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలు చేపట్టేందుకు మొదట విముఖత వ్యక్తం చేశారట. పార్టీ అధిష్టానం ఆదేశాలు కాదనలేక ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి వర్గ విభేదాలు ఉన్నాయన్న విషయం జూపల్లి దృష్టి పెట్టినా ఉపయోగం లేకుండా పోయిందట. 3 శాసనసభ్యులు, 1 మంత్రి, 4 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, లేని నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు ఇలా ఎవరికి వారు పార్టీలో వర్గ పోరును పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేందుకు జూపల్లి మొదట ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఇక జూపల్లిని కలుస్తున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు ఒకవైపు శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు ప్రత్యర్థి వర్గం మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టారట. ఇన్ఛార్జ్ మంత్రిగా తనక వర్గానికి అండగా నిలవాలని విజ్ఞప్తులు కూడా చేస్తున్నారట. గతంలో జూపల్లికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పెద్దగా సంబంధాలు లేవు. జిల్లాకు చెందిన కొంతమంది సీనియర్ నేతలతో సంబంధాలున్నప్పటికీ అంత బలమైన రాజకీయ బంధం లేదన్న ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు వచ్చినా ఉపయోగం లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తుంది. అంతేకాదు ఉమ్మడి జిల్లాలో పార్టీని చక్కపెట్టగలరా అనేది కూడా అనుమానంగా ఉందట. ఇక అభివృద్ధి విషయంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నిధులు కేటాయించే బాధ్యత ఉమ్మడి ఇన్ఛార్జ్గా మంత్రిదే ఉంటుంది. ఆ విషయం గుర్తు ఎరిగిన నేతలు జూపల్లి ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన క్షణం నుంచి ఆయనకు దగ్గర కావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అదే సమయంలో తమ వర్గానికి పెద్దపీట వేయాలంటూ ఆయన పైన ఒత్తిడిని కూడా పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంపైన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, సిరిపూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ అధ్యక్షుడు రావి శ్రీనివాస్ వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో రావి శ్రీనివాస్ పార్టీ నుండి 6 సంవత్సరాలు సస్పెండ్ అయ్యారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల మధ్య పోరు ఉంది. అంతేకాదు ఆదిలాబాద్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర నేత శ్రీకాంత్ రెడ్డి వర్గాల మధ్య, బోధ్ నియోజకవర్గంలో ఆడే గజేందర్, సోయం బాపురావు వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందట. మరోవైపు ఖానాపూర్ శాసనసభ్యుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి వెడుమ బొజ్జు, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ వర్గాల మధ్య కూడా గొడవ ముదురుతోంది. ఇప్పుడు ఈ నేతలంతా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లిని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారట. ఎవరికి వారు మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నట్లు జిల్లాలో ప్రచారము జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడం మంత్రి జూపల్లికి కత్తి మీద సామేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.